ఎవళ్ళ ధర్మం వాళ్ళకు గొప్ప, ఎవళ్ళ పద్ధతులు వాళ్ళకు గొప్ప. అందుకే ఏం చేసినా ధర్మం ప్రకారం చేయాలి అంటుంటారు పెద్ద మనుషులు. ధర్మాన్ని కాపాడాలి అంటుంటారు. ఇట్లనే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సార్ కూడా ధర్మం కోసం గట్టిగా మాట్లాడుతుంటాడు అన్నట్టు. సార్ యాత్ర ఎందాకొచ్చిందో ఒకసారి అట్లా పోయి చూసేద్దాం పార్రి. ఓ 4 వద్దులు రాజకీయాలన్నీ పక్కకు పెట్టి లొల్లులు ముచ్చట్లు అన్ని దూరం పెట్టి దేవుళ్ళకు పద్ధతి పట్టే కార్యం చేస్తున్నాడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారు. కొడుకు నెంటేసుకొని పోయి తీర్థాలన్నీ తిరుగుతాండు. శివమాలేసిన సాముల తీరుగా గంధం రంగు బట్టలు కట్టిండు. పనకు 3 నామాలు పెట్టుకొని తిరుగుతాండు. తొలుత బుధవారం నాడు కేరళ రాష్ట్రంలో ఉన్న అగస్త్య మహర్షి సమాధి పరశురాముని గుడి దర్శనం చేసుకున్నారు. ఇక గురువారం తమిళనాడులో ఉన్న తంజావూరుకు పోయిండ్రు. కుంభకోణం దగ్గరి పట్లనే ఉన్న స్వామిమలై క్షేత్రానికి పోయిండ్రు. స్వామినాథ స్వామిని దర్శనం చేసుకుండ్రు. ఇక సారుకు దేశం అంతా అభిమానులు ఉన్నారాయే. అందుకే ఎక్కడికి పోయినా పోటు వాళ్ళకి ఎగబడతాండ్రు. అయ్యగారులు సుత పూజలు ప్రసాదాలు దీవెనార్థులు కాగానే పోటు వాళ్ళు తీసుకుంటారు. సనాతన ధర్మయాత్ర అన్నారు కాబట్టి ఎక్కడికి పోయినా పబ్లిక్ కారు దిగంగానే కండువాలు కప్పుతాండ్రు. మీదికెళ్ళి సార్ ఇప్పుడు సినిమా హీరోనే కాదు, ఏపీకి డిప్యూటీ సీఎం. అందుకే ఏ రాష్ట్రానికి పోయినా ఆఫీసర్లు సర్కారు వాళ్ళు అన్ని తీర్లా అరుచుకుంటాండ్రు. అన్యమగానే సారు తనయుని ఎంట పెట్టుకొని తిరుగుతా అంటే తీరొక్క తీరులా మాట్లాడుకుంటారు పబ్లిక్. మస్తు పొడుగున్నాడు, సినిమాలకు ఒత్తడు కావచ్చు అనుకుంటారట చాలా మంది. ఇక ఎక్కడికి పోయినా దర్శనాలు పూజలు అవుతున్నాయి కానీ ముచ్చట్లయితే ఏం చెప్తలేడు సారు. మొత్తం 4 వద్దుల యాత్ర అయినాకనే మాట్లాడతాడు కావచ్చు అనుకుంటారా అందరూ.